ప్రియులారా, మనం ఈ క్రిస్మస్ దినాల్లో ఈ క్రిస్మస్ వర్తమానాలు మనం వినాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి. ఈ రాత్రి ఒక చిన్న వాక్యాన్ని నేర్చుకుందాం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 23వ వాక్యాన్ని. ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట సరిపోతుంది. ఈ రాత్రి మనం నేర్చుకునే అంశం ఏంటంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు. దేవుడు మనకి తోడై ఉండాలి అంటే మనం ఎలాగుంటే దేవుడు మనకి తోడుగా ఉంటాడు, అది ప్రశ్న. ఇది 2024 సంవత్సరాలకి పూర్వం కన్య అయినటువంటి మరియ గర్భమున ఉద్భవించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి లేఖనాల్లో చెప్పినట్లుగా ఇది నెరవేర్పు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు. ప్రభు ఈ రాత్రి నీకు, నాకు, మన కుటుంబాలకి దేవుడు తోడు లేకపోతే మనం ఏ పని పూనుకున్నా, మనం ఏది చేసినా నిష్ప్రయోజనం, ఫలితం లేనిది. కాబట్టి దేవుడు మనకి తోడై ఉండాలి. యేసయ్య మనకి తోడుగా లేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు ఆయన జన్మించిన తర్వాత యోసేపు, మరియమ్మ వీళ్ళు కలిసి యెరూషలేములో పస్కాను ఆచరించడానికి వెళ్తారు. వెళ్ళి ఆ పస్కా పండుగ అయిపోయిన తర్వాత ఆ యెరూషలేముకి చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వెళ్ళినటువంటి వారందరూ పండుగను ఆచరించి ఎవరింటికి వాళ్ళు తిరిగి ప్రయాణమై వచ్చేస్తున్నటువంటి సందర్భంలో మరియా యోసేపుల యొక్క ఆలోచన ఏంటంటే అప్పటికి యేసుప్రభు వయసు 12 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 12 ఏండ్లు. ఇప్పుడు వాళ్ళు నడుచుకుంటూ వచ్చేస్తారు. సుమారు ఎన్ని రోజులు ప్రయాణం పట్టిందంటే 3 రోజులు ప్రయాణం. ఈ 3 రోజుల్లో వీళ్ళు అనుకుంటున్నారు యేసు ప్రభు ఈ గుంపులో ఎక్కడో ఉండుంటాడులే, ఈ జనసమూహంలో ఆయన మనం ఎలా ఎతకగలం, ఎలా పట్టుకోగలం అని యోసేపు మరియల యొక్క ఆలోచన. కానీ ప్రభు వాళ్ళతో లేడు అనేటువంటి సత్యం వాళ్ళకి తెలియదు. ఎవరికి? యోసేపుకి, మరియమ్మకి. చూడండి, వాళ్ళలాగానే మనం కూడా ఈరోజు అనుకుంటున్నాం దేవుడు మనతో ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడు, మనలోనే ఉన్నాడో అనుకుంటున్నాం. కానీ దేవుణ్ణి ఎప్పుడూ మనం ఏం చేసాం? విడిచిపెట్టాం. ఇక్కడ మరియా యోసేపులు కూడా అలాగ అనుకున్నారు, ఈ గుంపులో మనతోనే ఉన్నాడులే, ఆయన ఎక్కడో చోటు ఉంటాడులే అని ఆ విధంగా వారు భావిస్తున్నారు. ఈ స్థలంలో కూర్చున్నటువంటి మనం కూడా ప్రశ్న వేసుకోవాలి. మనతోనే ఉన్నాడు దేవుడు, మనలో ఉన్నాడు అనుకుంటున్నాం. కానీ ఎప్పుడో నీవు దేవుణ్ణి ఏం చేసావంటే విడిచిపెట్టావు, వదిలేసావు. ఏ ఏ సందర్భాలు వదిలేసావో, ఎక్కడ విడిచిపెట్టావో ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. దేవుని వాక్యంలో చూస్తే మరొక ఆయన సంసోను కనబడతాడు. అతగాడు కూడా అలాగే అనుకున్నాడు,
నేను దేవుడు నాతోనే ఉన్నాడు అనుకున్నాడట. కానీ దేవుడు ఎప్పుడూ అతన్ని విడిచిపెట్టాడు. ఈ సాయంకాల సమయమందు యవనస్తుడుగా, యవనస్తురాలుగా, కుటుంబీకుడుగా దేవుడు నిన్ను వదిలిపెట్టేశాడేమో. నీ తలంపులు సరిలేనప్పుడు, నీ చూపులు సరిలేనప్పుడు, నీ మాట తీరు సరిలేనప్పుడు, నువ్వు ఆలోచించే విధానం సరిలేనప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు. నువ్వు భ్రమపడుతున్నావంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అనుకుంటున్నావు, కానీ దేవుడు నిన్నెప్పుడూ విడిచిపెట్టాడు. దేవుడు విడిచిపెట్టడానికి హేతు ఏంటో వెతకాలి, కారణం ఏంటో వెతకాలి. ఇప్పుడు 3 దినాలు అయిపోయింది యెరూషలేము విడిచిపెట్టి. 3 దినాలు ప్రయాణం చేసినటువంటి మరియా యోసేపులు ఇప్పుడు ఆ జనసమూహం ఉన్న ప్రజలందరూ ఎవరిళ్ళ కాళ్ళు సర్దుకుని వెళ్ళిపోయేదానికి ప్రజలంతా ఏమైపోయారు? పలచబడ్డారట. ఇప్పుడు యేసు ప్రభుని చూస్తే లేరు అక్కడ. ఇప్పుడు వాళ్ళు మరలా 3 దినాలు వెనక్కి ఏం చేశారు? ప్రయాణమై వెనక్కి వెళ్ళారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేముకి వెళ్ళారు. అంటే ప్రభు ఎక్కడున్నారు? యెరూషలేములోనే, దేవాలయంలోనే ప్రధాన యాజకులు పెద్దల మధ్య ఉంటే వీళ్ళు వెళ్ళి అడుగుతారు, నాయనా మమ్మల్ని ఎందుకు ఇలా చేసావు? చదువుతారా వాక్యం? దేవుని వాక్యం లోకాసు వార్త 2వ అధ్యాయం 41వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగూ చేసితివి? నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచున్నాము. చూడండి, ప్రభుని ఎప్పుడైతే విడిచిపెట్టారో వీళ్ళ జీవితంలో వచ్చినటువంటిది ఏంటంటే దుఃఖం. ప్రభు లేనప్పుడు, ప్రభు నీతో లేనప్పుడు, నీ ఇంటి వారితో లేనప్పుడు, నీ కుటుంబంలో ప్రభు లేనప్పుడు నీ ఇంట్లోకి వచ్చేది ఏంటంటే దుఃఖమే. దేవుని వాక్యం ఏముందంటే ఆయనకి సమాధానకర్త అని పేరు. సమాధానకర్త అయిన దేవుణ్ణి యోసేపు మరియాలు ఎప్పుడైతే విడిచిపెట్టారో వాళ్ళ జీవితంలో ఏమొచ్చిందంట? దుఃఖపడవలసి వచ్చింది. ఏమండి, ఈ రాత్రి నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎందుకు దుఃఖాలు, ఎందుకు వేదన, ఎందుకు సమస్య? ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో మనం చూస్తే దుఃఖపడతా ఉన్నారు. పిల్లలను బట్టో, భార్యను బట్టో, భర్తను బట్టో పిల్లల్లో ఏముంది? దుఃఖం. ఏమండి, త్రాగుబోతు అయిన భర్త ఇంట్లో ఉంటే ఎంత దుఃఖం అండి. ఆ తల్లి, ఆ పిల్లలు ఎంత వేదన చెందుతారు, ఎంత ఏడుస్తారు. కారణం ఎందుకు అంటే దేవుడు వారికి తోడై లేకపోవటం బట్టి. దేవుడు ఏ కుటుంబంలో, ఏ వ్యక్తి జీవితంలో ఉండరో ఆ ఇంట్లో వారికి దుఃఖమే, అసమాధానమే. కాబట్టి ఈ రాత్రి మన జీవితంలో సమాధానం కావాలి అంటే, మన కుటుంబంలో సంతోషం కావాలి అంటే, దేవుడు మనకి తోడై ఉండాలి అంటే నువ్వు దేవుడిని ఏం చేయకూడదు? విడవకూడదు. ఏం చేయకూడదు? విడవకూడదు. దేవుని వాక్యం ఏముంటుందంటే నేను నిన్ను విడువను. ఎవరన్నారు అన్నమాట? దావీదు అన్నాడు కదా. ఏమన్నాడు? నిన్ను విడువను, ఎడబాయను. ఏమండి, అలాగే ఏలియా కూడా అన్నాడు. ఏలియా దగ్గర ఏమండి ఎలీషా కూడా ఏమన్నాడు? నేను నిన్ను విడువను, యెహోవా జీవముతోడు నేను నిన్ను విడిచిపెట్టను. దేవుని ఎన్నిసార్లు విడిచిపెట్టావు సోదరి, సోదరుడా? లంచం కనబడితే విడిచిపెట్టేస్తావు దేవుణ్ణి. రిజర్వేషన్ కొరకు విడిచిపెట్టేస్తావు దేవుణ్ణి. లోకంలో ఉన్నటువంటి వాటిని, ఆడంబరాలు చూసేదానికి విడిచిపెట్టేస్తావు. మోసకరమైన వాటిని, రాయితీలు కనబడితే ప్రభుని విడిచిపెట్టేస్తావు. కాబట్టి ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టారో యోసేపు మరియాల జీవితంలో వారు దుఃఖపడుతున్నామని చెప్పారు. అదేనా నీ కుటుంబంలో ఉన్నది? దేవుని వదిలిపెట్టేవా?
చూడండి, దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి సందర్భాన్ని బట్టి వారి జీవితాల్లో మనం ఏం చూస్తున్నామంటే దుఃఖమే కనబడతా ఉంది. ఏం కనబడుతుంది? దేవుడు లేని ఏ ఇల్లైనా, ఏ వ్యక్తి జీవితమైనా ఏముంటుంది అని అంటే దుఃఖమే ఉంటుంది. ఏమండి, ఇది ఏ దుఃఖం అనుకుంటున్నారు? ఆత్మ సంబంధమైన దుఃఖం కాదు. ఏ దుఃఖం ఇది? శరీరానుసరమైన దుఃఖం, లోకానుసరమైన దుఃఖం, ఏడ్పు, కుటుంబంలో అసమాధానం, వేదన. ఎందుకు ఈ కారణం అని ఎప్పుడైనా ఆలోచన చేసేవా? మా ఇంట్లో ప్రభు లేడే, ప్రభుకి మాకు సరైన సంబంధం లేదే, లోకపు ఆశలతో నిండిపోయిందే మా జీవితం, లోక కోరికలతో నిండిపోయేమే. ఏదో ఆదివారం అలవాటుగా, శనివారం అలవాటుగా భక్తుల్లాగా దేవుని సన్నిధికి వస్తున్నాం, కానీ ఇంట్లో మాత్రం ఎలా ఉన్నామన్నమాట? అసమాధానమే. భర్త మాట భార్యకి పడదు, భార్య మాట భర్తకు పడదు, తల్లిదండ్రుల మాట పిల్లలకు పడదు. ఆ కుటుంబం అంతా ఎలా ఉంటుందంటే నరకంతో ఉంటుంది. ఎలా ఉంటుంది? నరకం. ఇటీవల ఒక మాట విన్నాను నేను. దేవుని సేవకులు ఏసన్న గారిని అంటే ఒక ఆయన ఇంటికి భోజనాన్ని తీసుకెళ్ళాడంట. సుమారు 45 కిలోమీటర్లు కారులో తీసుకుని వెళితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక మంచి రూము పైన లిఫ్ట్ మీద తీసుకెళ్ళి రూమ్లో పెట్టారట. రూమ్లో పెట్టాక, ఏమండి నేను మిమ్మల్ని పిలిచి భోజనం వడ్డించాలంటే కష్టం, మీకు ఆకలి అయినప్పుడు వచ్చినప్పుడు పెట్టుకు తినండి అని ఏసన్ గారికి చెప్పి, ఆ ఇంటి యజమానుడు మంచి ఆఫీసర్, డబ్బున్నవాడు, అన్ని డైనింగ్ టేబుల్ మీద ఉంటాయి, వేడివేడిగా కావాల్సినవి తినంటే 3 రోజుల కూటాల్లో ఆ ఇంట్లో ఉన్నారు. పిన్ ఆఫ్ సైలెంట్, ఏమి శబ్దం వినపట్లేదు, రోజు భోజనం చేస్తున్నాడు అని అన్నీ చూసుకుంటా ఉన్నారు. ఏసన్న గారు బాగుంది, ఇల్లు చాలా సంతోషకరంగా ఉందని అనుకున్నారంటే ఏసన్న గారు వెళ్ళిపోతూ ఎవరిని లిఫ్ట్ దిగి కింద అంతస్తులోకి వచ్చి ఆ ఇంటి యజమానుని పిలిచారంట. పిలిచి, ప్రార్థన చేస్తాను, మీ ఇల్లు ఎంత సంతోషకరంగా సైలెంట్గా ఉంది, ఒక్కరోజు కూడా మాటలు వినపడతలేదు అంటే ఆ భర్త అంటున్నాడంటే యజమానుడు, నా పిల్లలు నాతో మాట్లాడరు, నా భార్య నాతో మాట్లాడు. ఏమండి, ఎంత భయంకరం! ఎందుకు మాట్లాడరు అంటే, నా కూతురు 12ంటికి వస్తుందండి, రోడ్లంతా తిరిగి అర్ధరాత్రి గడిస్తే ఎందుకు ఇప్పుడు తిరిగామంటే నా ఇష్టం, నీకు సంబంధం లేదు అంటదండి నా కూతురు. కుటుంబాల్లో సమాధానం ఎందుకు లేదు, ఎందుకు సంతోషం లేదంటే దేవుడు ఆ కుటుంబంలో ఆ ప్రజలకి, ఆ మనుషులకి ఏమైనా లేడు, తోడుగా లేడు. తోడుగా ఎందుకు లేదంటే వాళ్ళ ప్రవర్తన, వారి నడక దేవుని దృష్టికి యోగ్యంగా లేనప్పుడు దేవుడు వారిని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. దేవుని వాక్యం ఏముందంటే, నా ఆత్మ ఎల్లకాలము నరునితో వాదించదు, విడిచిపెట్టేస్తుంది. దేవుడు నీకు తోడై ఉండాలి అంటే ఈ రాత్రి మన జీవితంలో దేవునికి అనుగుణంగా మనం నడుచుకోవాలి, దేవుడి చిత్తానుసారంగా నడవాలి. అలా నడిచినప్పుడు దేవుడు మనకి తోడై ఉంటాడు. ప్రియులారా, దేవుడి వాక్యం ఏముందంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, తొదకు సహోదరులారా ఏంటంటే ఇక్కడ పైన లిస్ట్ అంతా చెప్పాడు దేవుడు. ఎలా ఉంటే దేవుడు తోడై ఉంటాడో కొన్ని మాటలు ఇచ్చారు అక్కడ. మళ్ళా చదువురా. సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయుండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారయుండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు. ఎప్పుడు దేవుడు తోడై ఉంటాడు? ఈ పైన ఉన్నటువంటి లిస్ట్ అంతటికి నువ్వు తగినటువంటి లక్షణాలు నీ జీవితంలో ఉన్నప్పుడు దేవుడు నీకేమై ఉంటాడు? చూసారా? సమాధానకర్త అయిన దేవుడు తోడుగా ఉంటాడు. ఈ రాత్రి మన జీవితంలో మరియా యోసేపులు యెరూషలేములోనే ప్రభుని విడిచిపెట్టి నిర్లక్ష్య ధోరణితో, ఏమండి, సరిగా పట్టించుకోలేని పరిస్థితిలో 3 దినాలు ప్రయాణం కొనసాగిపోయింది. తిరిగి మరలా లేరు, ప్రభు లేరని గుర్తించి వారు మరలా వెనక్కి వెళ్ళారు. వెళ్ళి ప్రభుని కలుసుకున్నారు. ఈ రాత్రి నీ జీవితంలో ఇంతకాలం నడిచి వచ్చేసేవేమో, దేవుడు నీ జీవితంలో లేకుండా, దేవునికి నీకు సంబంధం లేకుండా దేవుడు ఉన్నాడు అనుకుని భ్రమపడుతూ వచ్చేవేమో.
ఇప్పుడు మరియ యోసేపుల్లాగా మళ్ళా వెనక్కి వెళ్ళావు. ఎక్కడ వదిలిపెట్టేవు? ప్రభుని ఎక్కడ విడిచిపెట్టి నిర్లక్ష్య ధోరణితో ఉన్నావు? తిరిగి మరలా కనుగో ప్రభుని. మరియ యోసేపులు కనుగొన్నారు. యేసు ప్రభు లేనప్పుడు ఇంట్లో వాళ్ళ జీవితాల్లో దుఃఖం ఉంది. యేసు ప్రభుని కనుగొన్నప్పుడు వారి జీవితాల్లో ఏముంది? సంతోషం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడు యేసు నొద్దకు రాము, నేడు యేసు నొద్దకు రాము. ఆ విధంగా యోసేపు మరియలు మళ్ళా ప్రభుని పట్టుకుని ఇంటికి తీసుకొచ్చినప్పుడు, వారితో పెట్టుకున్నప్పుడు వారికి ఏం కలిగింది? సంతోషం. ఈ ఉదయకాలం ప్రభుని ఎక్కడ విడిచిపెట్టావో మరలా ప్రభుని పట్టుకో. అప్పుడు నీ కుటుంబంలో మీ భార్య భర్తల మధ్య ఏముంటుంది? సంతోషం. సంతోషం పోయిందేమో, తిరిగి ప్రభుని కలుసుకో. కాబట్టి దేవుడు మనకి తోడై ఉండాలి అంటే ప్రభుని విడిచిపెట్టకూడదు. మొదటి మాట ఏం చేయకూడదు? ప్రభుని ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. నిర్లక్ష్య ద్వారాని మన జీవితంలో ఉండకూడదు. ఆత్మ విమర్శ ప్రతిరోజు పరీక్షించుకోవాలి. ఎక్కడ ప్రభుని విడిచిపెట్టేవో, చూపుల ద్వారానా, తలంపుల ద్వారానా, మాటల ద్వారానా ఎక్కడ ప్రభుని వదిలేసేమో తడువుకుని యోచించి ఆ ప్రభుని మరలా తిరిగి సంపాదించుకోవాలి. రెండవది, దేవుడు మనకి తోడై ఉండాలి అంటే మన జీవితంలో మనం ఏం కలిగి ఉండాలో దేవుని వాక్యంలో 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఈ దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడై ఉండెను. ఎవరికి తోడై ఉన్నాడు? దావీదుకి తోడై ఉండబట్టి దావీదు భూలోకంలో ఏంటంట రోజు రోజు ఏమవుతా ఉన్నాడు? వర్ధిల్తానే ఉన్నాడు. అంటే పట్టిందల్లా ఏమైపోతుంది? బంగారం అయిపోతాం. అతని జీవితంలో నష్టం లేదు. ఎందుకంటే దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటారో వాళ్ళ జీవితాల్లో సంతోషము సమాధానమే కాదు, వారి జీవితాల్లో దేవుడు తోడై ఉంటే వారి కుటుంబం అంతకంతకేమవుద్ది. మరి రోజు నీ ఇంట్లో ఆర్థిక సమస్య, నీ ఇంట్లో అప్పులు సమస్య, ఎందుకు జీవితంలో వర్ధిల్లలేకపోతా ఉన్నాం? సమస్యలు ఎందుకు మన జీవితంలో వస్తున్నాయి? ఎప్పుడైనా ఆలోచించేవా? ఇక్కడ దావీదు ఒకప్పుడు గొర్రెలు కాచుకునేవాడు. గొర్రెల దొడ్లో ఉండేవాడు. భయంకరమైన అడవిలో ఆ గొర్రెలు వెనకాల తిరుగుతూ రాళ్ల రప్పల మధ్య ఉన్నటువంటి దావీదుని ఒక్కసారిగా సింహాసనం మీద కూర్చోబెట్టాడంటే దేవుడు దావీదుకి ఏమైపోయాడు? తోడై ఉన్నాడు. అందువల్ల దావీదు వర్ధిల్లాడు. దావీదు వర్ధిల్లటానికి, దావీదుకి తోడై ఉండటానికి కారణం ఏంటి అంటే దావీదు జీవితంలో చేసిన ప్రతి పాపమును ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. పాపం ఎవరైతే ఒప్పుకుంటారో, వారి జీవితాన్ని ఎవరైతే సరి చేసుకుంటారో దేవుడు వారిని విడిచిపెట్టడు. వారికి దేవుడు తోడై ఉంటాడు. దావీదు ఎక్కడ పాపం ఒప్పుకున్నాడండి, ఎప్పుడు ఒప్పుకున్నాడండి అని ఒకవేళ మీరు అడిగితే దావీదు కీర్తనలో మనం చూస్తే 32వ కీర్తన 5వ వచనం, నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపములను ఒప్పుకొంటిని. చూసారా, దావీదు చేతుల్లో ఏ పాపం అయితే చేశాడో, దేవునికి ఎలాగ అవిధేయుడుగా బ్రతికాడో, వాటన్నిటినీ దేవుని దగ్గర ఏం చేశాడు? ఒప్పుకున్నాడు.
ఒప్పుకొనుట బట్టి దావీదుకి దేవుడు ఏమైపోయి ఉన్నాడు? తోడుగా ఉన్నాడు గనుక దావీదుని అంతకంతకు వర్ధిల్లేటట్లు చేశాడు. ఈరోజు ఈ ఆదివారపు ఆరాధనలో పాల్గొన్నటువంటి మన పాపాన్ని ఒప్పుకుంటున్నామా? మన జీవితాన్ని సరి చేసుకుంటున్నామా? మనం సరి చేసుకోలేనప్పుడు, మన పాపాన్ని మనం ఒప్పుకోలేనప్పుడు ఏమండి, భౌతికంగా వర్ధిల్లలేము, ఆత్మీయంగా కూడా వర్ధిల్లలేము. దేవుడు మనకేమై ఉండలేడు? తోడై ఉండలేడు. ఈ రాత్రి దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు తోడై ఉండాలి అంటే దావీదులాగా మన పాపములను మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఏముందంటే మొదటి యోహాను పత్రికలో, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో 8-9 వచనాలు, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. దావీదు పాపాలు ఒప్పుకున్నప్పుడు దావీదుకి దేవుడు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. దేవుని వాక్యం ఏముంటుందంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు. ఏమండి, మనం కూడా ఎలా ఉండాలి? ఆయనలాగా పరిశుద్ధులమై ఉండాలి. అప్పుడు మనకు ఆయన ఏమై ఉంటాడు? తోడై ఉంటాడు. పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని మాత్రం ప్రేమించలేడు. మరి రాత్రి మన జీవితంలో పాపం ఒప్పుకుంటున్నామా, కప్పుకుంటున్నామా? దావీదుకి దేవుడు తోడైనప్పుడు, పాపములు ఒప్పుకున్నప్పుడు అతడు చేసే ప్రయత్నాల్లో ఏమండి, దేవుడు అతన్ని ఏం చేశాడు? వర్ధిల్లపజేశాడు, దీవించాడు. అంతకంతకు వర్ధిల్లాడు. ఈరోజు ఏమంటే కొద్దిగా ఉందనుకో, నెక్స్ట్ డే ఏమైపోయింది? మరలా ఆస్తి పెరుగుతూనే ఉంది. ఎలాంటి గొప్ప దీవెన! ప్రియ సోదరుడా, ఈ రాత్రి నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని దీవించాలని కోరుకుంటున్నాడు. నీకు తోడై ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే నీవు నేను చేయవలసిన పని ఏంటంటే మన పాపములను మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే, నువ్వు కప్పుకుంటే, నువ్వు దాచుకుంటే శాపం. ఆదామంట పాపాన్ని ఏం చేశాడు? రొమ్ములో దాచుకున్నాడు. యోబు గ్రంథంలో 31-33 వచనం, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమునకు జడిసి భయపడి కుటుంబ తిరస్కారములకు జడిసియు నేను మౌనంగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకుని ఎడల వేషధారణ అయిపోతాను. చూసారా, దాచుకున్న ఆదాము జీవితంలో శ్రమలు పాలైపోయాడు కదా. ఏమైనా వర్ధిల్లేడా? ఏమండి, ఈ ఆదాముకి దేవుడు ఏమైనా తోడై ఉన్నాడా? ఏమండి, అతని జీవితంలో శ్రమలు, ఏదైనా తోట నుండి బయటికి నెట్టేశాడు. తోట వెలపలకు రాగానే ఆ వెలపలు ఏమన్నాయంటే మొండ్ల తుప్పలు, గచ్చ పొదలు. ఇప్పుడు వాటిని సేర్చిపరుచుకుని చెమటూర్చి పండించుకు తినవలసిన పరిస్థితి వచ్చింది. ఎలాంటి శ్రమలకు లోనైపోయాడు. పాపాన్ని కప్పుకుంటే అట్టి వారికి దేవుడు తోడై ఉండలేడు, అట్టి వారి జీవితంలో వర్ధిల్లలేరు. ఈ రాత్రి నీ కుటుంబం దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీతో, నీ కుటుంబంతో దేవుడు తోడై ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే నీవు నేను ఇదిగో మనకి నమూనాగా దావీదు చేసిన ఆ రోల్ మోడల్ మన ముందు ఇచ్చాడు. నేను నా పాపములను ఏం చేశాను? కప్పుకొనకని ఎదుట ఒప్పుకున్నాను. చూడండి, దావీదు దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. తర్వాత దేవుని సేవకుడైన నాతాను దగ్గర కూడా తన పాపాన్ని ఒప్పుకున్నాడు. మనుషుల దగ్గర ఒప్పుకున్నాడు. సమాజం ఎదుట తన పాపాన్ని ఒప్పుకున్నాడు. దొంగిలించిన వాటిని మన జీవితంలో ఒప్పుకున్నామా? తిరిగి ఇచ్చి వేయగలిగేమా? ఎవరికి అన్యాయం చేసామో వాళ్ళకి తిరిగి ఇవ్వగలిగేమా? జీవితంలో సరి చేసుకున్నటువంటి పరిస్థితి మన బ్రతుకులో ఉందా? అలా లేనంత కాలం మన జీవితంలో శాపమే తప్ప ఆశీర్వాదం మనం కూడా రాదు. ఈ రాత్రి నీ కుటుంబానికి ఆశీర్వాదం కావాలి అంటే, దేవుడు నీతో, నీ పిల్లలకు తోడై ఉండాలి అంటే దావీదులాగా మనం కూడా
మనం ఏం చేయాలంటే మన పాపములను మనం ఒప్పుకోవాలి. అలాగా ఒప్పుకున్నాడు. కీర్తనలో 38వ కీర్తన 18వ వచనం చదవండి. నా దోషములను నేను చూడ దోషం చేసేటట్ట. దోషం అంటే ఏంటి? దోషం అంటే పాపం కాదు, హత్య, చంపడం. ఏమండి, దోషం అనేది కయ్యోను చెప్పాడు. ఏమన్నాడు? నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. కయ్యోను దోషం చేశాడు. తన తమ్ముడైన హేబేలుని ఏం చేశాడు? చంపాడు. చంపిన దాన్ని, హత్య చేసిన దాన్ని దోషం అన్నారు. పాపం అన్నదాన్ని ఆజ్ఞ అతిక్రమించడం పాపం అన్నారు. చెప్పిన దాన్ని నెరవేర్చకపోవడం పాపం, ఇతరులను చంపడం దోషం. దావీదు కూడా అలాగా ఉరియాని చంపాడు. ఉరియాని ఏం చేశాడు? చంపేశాడు. ఇప్పుడు ఆ దోషాన్ని ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. 38వ కీర్తనలో అదే అంటున్నాడు. 18వ వచనంలో నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపముల గురించి ఏం పడుతున్నాను? విచారపడుతున్నాను. దేవుని ఆజ్ఞను వినకుండా వీరి ప్రవర్తించే నేను విచారపడుతున్నాడు. దోషాలను ఒప్పుకుంటున్నాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేనే దోషం చేయలేదు, నేను ఎవరిని చంపలేదు అని అనుకుంటున్నావేమో. నీ మాటలతో చంపలేదా? దేవుని వాక్యంలో ఉంది, కత్తిపోటు లాంటి మాటలు పలుకువారు కలరు. నీ మాటలు చాలు చంపడానికి. నీ మాటల చేత గాయపరచడం చాలు. ఎన్నిసార్లు మాటల చేత భార్యని, మాటల చేత భర్తని, మాటల చేత తల్లిదండ్రులను మాటలతో చంపేశారు. ఈ రాత్రి నిజమే ప్రభువా, ఆదాముకి తోడుగా లేవు, శాపం వచ్చింది, కానీ దావీదుకి మీరు తోడై ఉన్నారు. అతని జీవితంలో వర్ధిల్లుతూ వచ్చాడు. కారణం మీరు అతనికి తోడై ఉన్నారు. ఇది ఎవరి దావీదు జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదం. దావీదుని దీవించిన దేవుడు నిన్ను నన్ను దీవించడా? ఆయన పక్షపాత? ఆయన పక్షపాత? బైబిల్ ఏముంది? యెహోవా అందరికీ ఉపకారి. ఎప్పుడు ఉపకారి? అందరికీ ఉపకారే. కానీ ఎప్పుడు దావీదులాగా మనకు కూడా తోడై ఉండాలి అంటే దావీదు చేసినట్లుగా మనం కూడా చేసినప్పుడు తప్పక దేవుడు దీవిస్తాడు. ఇక మూడవదిగా, దేవుడు మనకి తోడై ఉండాలి అని అంటే మూడవది ఏం చేయాలంటే వాక్యమును ధ్యానించాలి. ఏం చేయాలి? వాక్యమును ధ్యానించువారమై ఉండాలి. దేవుని వాక్యంలో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. నువ్వు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట ఏం చేయడంట? నిలవడం. నేను మోషేకి తోడయుండునట్లు నీకును తోడయుందునని ప్రామిస్ చేస్తున్నాడు. ఎవరు? దేవుడు యెహోషువతో ఏమంటున్నాడు? మోషేకి ఎలాగ తోడై ఉన్నానో యెహోషువ నేను నీకు తోడై ఉంటాను. ఎప్పుడు తోడై ఉంటాను? 8వ వచనం చదవండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము ఏం చేయాలన్నమాట? ధ్యానించాలి. వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. ఇప్పుడు యెహోషువకు దేవుడు తోడై ఉండటానికి కారణం మనకేం కనబడుతుంది? వాక్యాన్ని యెహోషువ ఏం చేశాడు? ధ్యానించాడు. ధ్యానించినోడు బ్రతికెలా ఉంటుంది? కీర్తనలో మనం చదువుతాం కదా, 1వ అధ్యాయంలో, నీటి కాలువల ఎవరున నాటబడిన ఆకువాడిని చెట్లా ఉంటాడంట. ఎవరో ధ్యానించేవాడు. మరి వాక్యాన్ని ఎంతవరకు ధ్యానిస్తున్నాం మనం? ఉదయాన్నే లేవగానే ఆఫీస్కి టైం అయిపోయింది, క్యాలెండర్లో ఒక వాక్యం చదువుకుని ఊటిన డ్యూటీకి వెళ్ళిపోవటం. ఏమంటే డ్యూటీ నుంచి రాగానే ప్రొద్దుట అలసిపోయాను, మంచం మీద పడిపోవటం. వాక్యం ఎక్కడ ధ్యానిస్తాం? వాక్యాన్ని ఎక్కడ చూసుకోగలుగుతాం? చూడండి, మన జీవితంలో దేవుని వాక్యం మీద మనం శ్రద్ధ పెట్టాలి. ఏం పెట్టాలి?
శ్రద్ధ. వాక్యాన్ని ధ్యానించినప్పుడు, వాక్యం మీద మనసు ఉంచినప్పుడు ఏమండి దేవుడు ఆ వ్యక్తికి ఏమై ఉంటాడు? తోడై ఉంటాడు. వాక్యాన్ని చదువుతున్నావా? మా దేవుని సేవకులు అనేక సార్లు చెప్పేవారు, రోజుకి 5 అధ్యాయాలు చదవాలయ్యా. ఏం చెప్పేవారు? ఎంతమంది చదువుతున్నారు 5 అధ్యాయాలు? పోను 3 అధ్యాయాలు చదివేవాడు ఎంతమంది ఉన్నారు? వెరీ గుడ్. వాక్యాన్ని చదవాలి. వాక్యం చదివిన తర్వాత దాన్ని అధ్యయనం చేయాలి. ఇదిగో ఈ వాక్యమైన తర్వాత ఒంటరిగా వెళ్ళి దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తూ ప్రార్థన చేయాలి. దావీదు అన్నాడు, నీ వాక్యమును నేను ధ్యానించినప్పుడు నాకు కృప మెదడు దొరికినట్లయింది. వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు దేవుడు మనకి ఏమై ఉంటాడు? చెప్పాలి, తోడై ఉంటాడు. యెహోషువకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడంటే వాక్యాన్ని ధ్యానించువాడై ఉన్నాడు. రెండవది, దేవుడు యెహోషువకు తోడైటానికి రెండవ కారణం, మోషేకి పరిచర్య చేసేవాడిగా ఉన్నాడు. చదువుతారా ఆ మొదటి వచ్చిన? యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చాడు. మోషేకి ఏం చేశాడు? పరిచర్య చేశాడు. దేవుని సేవకుడి పట్ల ఎలాంటి శ్రద్ధ వహించాడు. మన జీవితంలో అలాంటి క్రమం ఉందా? దేవుడు నాకు తోడై ఉండాలి, దేవుడు నాకు తోడై ఉండాలి. ఎలా తోడై ఉంటాడు? పరిచర్య చేసే అనుభవం ఉండాలి. వాక్యాన్ని ధ్యానించేటువంటి ఆ జీవితం మనలో ఉన్నప్పుడు దేవుడు తప్పక మనతో ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు. నువ్వు నడిచే మార్గంలో, నువ్వు వెళ్ళే త్రోవలో, నువ్వే పరిస్థితిలో వెళ్ళినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుని సేవకులైన దానయ్య గారు ఏకాంత ప్రార్థనకి వెళ్తా ఉంటే దేవుడు అన్నాడట, రోజు వెళ్ళే దారి, ఆ రోజు మాత్రం దేవుని సేవకుడు దానయ్య గారితో చెప్పారట, లాంతరు పట్టుకుని వెళ్ళవయ్యా అంటే. ఎవరున్నారు? కొండశీల ఉందంట అక్కడ దారిలో. దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. మరి నీకు నాకు దేవుడు తోడై ఉంటే ఏ అపాయం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దాని నుంచి దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? తప్పిస్తాడు. అపాయం ఎందుకే రాదు. కాబట్టి యెహోషువకి తోడై ఉన్నటువంటి దేవుడు ఈ రాత్రి నీకు నాకు తోడై ఉండాలి అంటే పరిచర్య చేసే అనుభవం కావాలి. మందిరంలో చాపలాల్చటం, పండగ వస్తే ఏమండి పనిలో పాల్గొనటం, అలాగే ఏమండి దేవుని వాక్యాన్ని ధ్యానించటం, ఈ విధమైన పనులు మనం చేసినప్పుడు దేవుడు తప్పక మనకు తోడై ఉంటాడు. కుడి ఎడమలకు తొట్టిల్లిపోకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఈ రాత్రి మన జీవితంలో దేవుని దూత ఎవడు వచ్చి ఈయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతాం, భాషాంతరము దేవుడు మనకి తోడు. ఎలాంటప్పుడు దేవుడు తోడుగా ఉంటాడో 3 విషయాలు చెప్పాను. ఎలా తోడై ఉంటాడో? 1, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, మొదటి మాట. రెండవది పాపాన్ని ఒప్పుకున్నప్పుడు. మూడవది వాక్యాన్ని ధ్యానించినప్పుడు, పరిచర్య అనుభవం కలిగినప్పుడు దేవుడు మనకి తోడై ఉంటాడు. ఈ రాత్రి నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, మన సంఘమంతుడికి తోడై ఉండాలి అంటే ఈ 3 పనులు మనం చేయగలిగిన వారమై ముందుము గాక. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సోదరులు కిరణ్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, వందనములు, స్తోత్రములు. రాత్రి మీ దాసుని నిలబెట్టి వాడుకున్నారు. మా జీవితంలో ఇమ్మానుయేలు అనగా ప్రభు మనకు తోడై ఉండును. నిజంగా మీరు మాకు తోడై ఉంటే ఎంత గొప్ప ఆశీర్వాదం. కానీ ఆశీర్వాదం లేదు ఈ రాత్రి. కారణం ఏంటంటే విడిచిపెట్టేసి 3 దినాలంత ప్రయాణం వెళ్ళిపోయాం ప్రభా, ఎక్కడో దూరంగా వెళ్ళిపోయాం. మమ్మల్ని క్షమించి మరలా తిరిగి వస్తేనే తప్ప, మరలా మొదటి నుంచి ఒప్పుకుంటేనే తప్ప అంతకంతగా అభివృద్ధి చెందలేము. మా జీవితాలు విజయాలు ఉండవు నాయన. మేము అడుగుపెట్టిన స్థలం మాకు కావాలంటే ప్రభా, యెహోషువలాగా మేము ఆయన మీ వాక్యాన్ని అతుకుని ధ్యానించేవారుగా ఉండాలి, ఒప్పుకునేవారు ఉండాలి. కృప సంఘానికి దయచేయండి. పెద్దపడిన వాక్యాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి.
ఈ పరిచర్య 4 దిశలకు మీరు తీసుకెళ్ళండి. మా స్థలం విశాలపరచండి, మా కార్యాలు పూరించండి. హైదరాబాద్లో ఇంకా అనేక సబ్ సెంటర్ మీరు దయచేయండి. పరిచారకులు వంటి పనిచేసే వాళ్ళని వంటి ప్రభా సహవాసానికి ఊరు అహోరం లాంటి వారు మీరు లేవనెత్తండి. మీరు దీవించండి. ఈ పరిచర్యను అంతకంతకు అభివృద్ధి పరచండి. మిమ్మల్ని తిరిగి వెళ్ళుచుండగా తోడుగా ఉండి సంఘాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సన్నిధి, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ యేసు ప్రభు మనకి తోడైండినట్లు, దావీదుకు తోడైనట్లు, యెహోషువకు తోడైనట్లు, తిరిగి మరియా యోసేపులు వెనక్కి వెళ్ళి తోడుగా ప్రభుని తెచ్చుకున్నట్లు మనమందరం కూడా ప్రభుకు తోడయుండి మనలను నడిపించి ఈ క్రిస్మస్ దినాల్లో నిజమైన ఆశీర్వాదాన్ని, సంతోషం మనకు దేవుడు దయచేయును గాక. మీ అందరికీ వందనాలు.